ఇళయాన్కుడి మారనాయనార్ జీవిత చరిత్ర. ఇళయాన్కుడి మారనాయనార్ ఒక పంటకాపు. మారనార్ అతని పేరు. ఇళయాన్కుడి గ్రామవాసి. శివారాధన తత్పరుడు, శివభక్తులను సేవించేవాడు. శివభక్తుల ఇతోధిక సేవలలో పరమానందభరితుడు అయ్యేవాడు. ఈ సాధనకు మహేశ్వర భక్తార్చన, శివార్చన, మహేశ్వర పూజ అని అంటారు. మహేశ్వర పూజ ఇలా ఉంటుంది. శివభక్తుని విభోది పుండ్రములతో, రుద్రాక్షలతో చూడగానే ఆయననే సాక్షాత్తు శివుడుగా భావించి, లోనికి గౌరవ పురస్కారముగా ఆహ్వానించి, ఆయనకు సాష్టాంగపడి, ఆయన కరచరణాదులను కడిగి, ఆ చరణామృతమును తలపై చల్లుకొని, ఆయనను ఆసీనుని చేసి, పూలతో, దీపముతో, ధూపముతో, నైవేద్యముతో ఆయనను అర్చించి, మంచి తీయని మాటలాడి, ఆయనను తాము అర్చించుటకు అవకాశమిచ్చినందులకు మహద్భాగ్యమని పొగడి, ఆయన తిరిగి వెళ్ళినప్పుడు ఆయనను కొంత దూరం వరకు సాగనంపివచ్చుట. ఇదంతా మహేశ్వర పూజ అవుతుంది. శివభక్తులకు భోజనమిడుటచే ఆత్మ పునీతమవుతుంది. దేవుని అనుగ్రహమునకు గృహస్థుపాత్రుడవుతాడు. తిరువళ్ళువూరు కరుల్లో ఇట్లా చెప్పారు. అతిథి రాక కలరి యాతిథ్యమిచ్చడి, వారి ఇంట లక్ష్మి వలచి నిలుచు. నాయనారుకు అనంతైశ్వర్యమిచ్చాడు భగవంతుడు. నాయనారు మాత్రము ఆ సంపద అంతా ఈశ్వరునిది, దానిని ఆయన భక్తులకే వినియోగించాలి అనుకునేవాడు. నాయనారు భక్తి తత్పరతకు ఈశ్వరుడు పరవశుడయ్యాడు. ఎన్ని అవాంతరాలు బెడదలు వచ్చినా నాయనారు తన ప్రవర్తనలో తొనకడు బెనకడు అని ప్రపంచానికి చూపదలిచాడు. అంతే, నాయనారు ఆస్తి కరిగిపోయింది. నాయనార్ను సంపద వీడిపోయిందే కాని అతని సద్గుణాలు అతనిని వీడలేదు. పైగా నాయనారుకు పరమశివుని మీద ప్రేమ, భక్తి బహుదా ఇనుమడించాయి. ఆస్తిని అమ్మవలసి వచ్చింది. మహేశ్వర భక్తులను సేవించుటకై, వారి సేవలకై తనను తానే అమ్ముకోవలసిన పరిస్థితి కూడా వచ్చింది. అయినా శివభక్తి నుండి మరలలేదు. ఒక రోజున కుంభవృష్టి కురుస్తోంది. నాయనారున్న భార్యయున్ను పస్తున్నారు. ఎవరూ వారికి సాయం చెయ్యలేదు. రాత్రి నిద్రిద్దామని తలుపుకు గడియ పెట్టాడు. నిద్రబోతుండగా ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. తలుపు తెరిచి చూస్తే వర్షంతో తడుస్తూ ఒక శివభక్తుడు వాకిట ముంగిట నిలబడి ఉన్నాడు. నాయనారు గమనించాడు. నాయనారు తక్షణమే ఆ అగంతకుని ఇంటిలోనికి తెచ్చి కట్టుకోవడానికి పొడిబట్టలు ఇచ్చాడు. వచ్చిన తనతో, స్వామి, కొద్దిసేపు విశ్రమించండి, ఈలోగా మీ ఆకలి తీర్చుటకు ఆహారం సమకూరుస్తాను అని చెప్పి భార్యతో ఈ ఆపద నుండి ఎట్లా గట్టెక్కాలి అని వాపోయాడు. వెంటనే నాయనారు భార్య నాయనారును పెరట్లో ఈ రోజునే పాతిపెట్టిన ధాన్యపు గింజలను తవ్వి తీసుకుని రండి అన్నది. నాయనారుకు ఆ సలహా నచ్చింది. అతివృష్టి మూలాన్ని ఆ గింజలన్నీ తేలుతూ నీళ్ల మీద ఉన్నాయి. అందుకని వాటిని బుట్టలో తేవీలయ్యింది. వాటిని తెచ్చి భార్యకి ఇచ్చాడు. ఆమె వాటిని దంచి పెరట్లో ఉన్న ఆకుకూరలతో కలిపి పచనం చేసి అతిథికి మంచి భోజనము సమకూర్చింది. నాయనారు చాలా సంతోషించాడు. అతిథిని నిద్ర లేపుటకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూడగా అతిథి అంతర్ధానమైనట్లు గమనించాడు. తల ఎత్తి ఆకాశం వంక చూచాడు. పరమేశ్వరుడు అతిథి రూపంలో పార్వతీదేవితో ప్రత్యక్షమయ్యి దంపతుల మీద ఆశీర్వచన అక్షంతలు కురిపించాడు. పరమేశ్వరుడు నాయనారుతో, మీ భక్తికి చాలా సంతసించాను. నా లోకానికి వచ్చి అచట శాశ్వతంగా ఉండండి అని వారిని వెంట నిండుకొని పోయెను. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.